హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు మణికంఠ బ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ పికిల్. గైస్ మొత్తం వీడియో చూడండి, మిస్ కాకుండా చూడండి. ప్రాసెస్ మొత్తం ఉంటుంది క్లియర్గా. గైస్ చూడండి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, చెక్క, మొగ్గ, మన అనాస పువ్వు, జాపత్రి అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా వచ్చి నా దగ్గర అవన్నీ అయితే లేవు. నేను జస్ట్ మామూలుగా కూడా చెక్క మొగ్గని వాడతాను, ఇంకేం వాడను. దాంట్లో ఎక్స్ట్రాగా మనం వేయాల్సింది మెంతులు. నా దగ్గర లేదు, మెంతులు పౌడర్ ఉంది. సో పౌడర్ ఉంది కాబట్టి నేను దాంట్లో వేయట్లేదు. మీరైతే వేయించుకోవచ్చు, పౌడర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం సేపు అయితే దాన్ని ఇట్లా వేపాలి. వేపితే పచ్చి వాసన ఉండకుండా ఉంటుంది. వేపినాక దాన్ని అయితే మనం మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకుని పెట్టుకోవాలి. పౌడర్ చేసి పెట్టుకోవాలి గైస్. ఒకప్పుడు చికెన్ పచ్చడి కోసం అయితే నేనైతే ఎంతగానో వెయిట్ చేసేదాన్ని. ఎక్కడైనా దొరికితే బాగుండు, ఆన్లైన్లో దొరికితే బాగుండు అని చెప్పేసి యూట్యూబ్ పుణ్యమా అంటూ మనం కూడా చికెన్ పచ్చడి నేర్చుకున్నాం గైస్. ఇప్పుడు మనమే యూట్యూబ్లో పెడుతున్నాం కూడా వీడియోని. చాలా అప్డేట్ అయినాం కదా గైస్. సేమ్ నేను చూపించే ప్రాసెసే. మనము చేపల పచ్చడి చేసుకోవచ్చు, రొయ్యల పచ్చడి చేసుకోవచ్చు, మటన్ పచ్చడి చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే కేజీకి 2 నిమ్మకాయలు, 3 కేజీలకి ఇంకా 2 ఎక్స్ట్రా పడతాయి. అట్లా 2 పెరుక్కుంటూ పోతే మసాలాలు కూడా సేమ్. మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూడండి, అయితే కేజీ చికెన్ తీసుకున్నాను, బాండీలో వేసుకున్నాను. దాంట్లో ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి గైస్. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పైకి ఎగిరిపోవాలి. వాటర్ లేకుండా అయిపోవాలి మొత్తం కంప్లీట్గా. చూడండి, నేనైతే 2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేయడం బట్టి పచ్చి వాసన పోతుంది. చికెన్లో కూడా నీసు వాసన అనేది ఉండదు. పసుపు వేసుకున్నాక చాలాసేపు టైం పడుతుంది. చికెన్లో నీళ్ళు కంప్లీట్గా మొత్తం ఆవిరైపోవాలి. ఆ చికెన్ పీస్ అనేది పక్కనంతా బాండికి పడుతుంది. అప్పుడు దాకా ఉంచాలి మనం, వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా. 4 months 5 months స్టోర్ చేసుకోవచ్చు మనము. కాకపోతే వీటిలో నిమ్మకాయలు ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. వాటర్ లేకుండా అయితే మనం చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. అట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది మనకి పచ్చడి. బోన్ కావాలంటే బోన్తో చేసుకోవచ్చు, బోన్లెస్ కావాలంటే బోన్లెస్తో చేసుకోవచ్చు, స్కిన్తో చేసుకోవచ్చు, స్కిన్లెస్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఎట్లయినా చేసుకోవచ్చు. తినేది మనమే కాబట్టి ఎట్లయినా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ కలిపి చేసుకుంటున్నాను, కాకపోతే స్కిన్లెస్ తోటి చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించే పచ్చడి అయితే మాకైతే 2 days, ఎక్కువ రోజులు కూడా ఉండదు. 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూపించడానికి అంతంత పెద్ద పీసెస్ ఉన్నాయి కదా, అవి నూనెలో వేగే వరకు కంప్లీట్గా చిన్నగా అయిపోతాయి. చూడండి, చికెన్ పచ్చడికి కావాల్సిన మీడియం పీసులు తీసుకుంటే చాలు. అవి వేగే వరకు బుడ్డగా అయిపోతాయి గైస్. అవును, మీకు పచ్చళ్ళల్లో ఏ పచ్చడి అంటే ఇష్టం? నాకైతే చికెన్ పచ్చడి ఇష్టము, రొయ్యల పచ్చడి ఇష్టము, చేపల పచ్చడి బాగానే ఉంటుంది కానీ ఓకే అంతగా అనిపించదు, నాకైతే నచ్చదు. మటన్ నేను తినను కాబట్టి దాని టేస్ట్ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. మీరు ఏ పచ్చడి ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చిన్నోనికి అయితే జలుబు అసలు తగ్గట్లేదు. నేనైతే ఇవాళ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అయితే సార్ చెప్పారు, సార్ అసలు మా బాబుకి జలుబు తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసినా సేమ్ ఒక 2-3 days గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ కంటిన్యూస్గా జలుబు అవుతుందని అయితే అడిగాను. సార్ వచ్చేసి చెప్పారు, అమ్మ ఇది సీజన్, మనం ఏం చేయలేము, ఇంకొక 1 month దాకా ఇట్లనే ఉంటుంది. మనం ఎన్ని మందులు వాడినా సరే సేమ్ ఒక 1 week గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ కంటిన్యూస్గా అవుతుంది. ఇంకొక 1 month ఎండాకాలం వస్తే జలుబు వెళ్ళిపోతుంది అని అయితే చెప్పారు. ఇంకా మనం ఏం చేసినా ఈ 1 month ఎట్లనే కష్టపడాలి గైస్. January, February ఈ జలుబు, పిల్లలు ఉన్న వాళ్ళందరూ సరే జలుబులతోటి వేగిపోవాల్సిన వాళ్ళమే గైస్. ఏంది పిల్ల బాండి మీద ఇంత పెద్ద మూత పెట్టింది అనుకుంటున్నారు కదా, బాండి మీద మూత అయితే దొరకలేదు గైస్. ఒక అన్నం మీద పెట్టినాను, దాని మీద మూత అయితే నాకు కనిపించలేదు. ప్రస్తుతానికి ఏదో ఒకటి పెట్టేద్దామని చెప్పి అయితే నేను పెట్టేశాను. దాని మీద మూత వేరే ఉన్నది. మీరు ఇంత పెద్ద మూత అయినా అనుకోవద్దు. చూడండి, నేను ఆ పొడి అయితే దాని మీద వేసాను. చూడండి, నేనైతే చెప్పాను కదా గైస్, ఏంది మెంతులు నేను వేయలేదని చెప్పేసి. ఏంది నల్లగా ఉంది పౌడర్ అనుకోకండి, కొంచెం వేపేటప్పుడు ధనియాలు అనేవి అంటే కొంచెం మాడినట్టు అయింది. ఇంకెందుకులే తీసేదాన్ని, నేనైతే తీయలేదు. మెంతు పొడి నేనైతే తీసుకున్నాను కొంచెం.
ఇప్పుడు దాన్నైతే మిక్స్ చేసేస్తున్నాను మీ ముంగటే మీకు చూపెట్టాలని, లేకపోతే ఆ పౌడర్ కూడా కలిపి నేను మిక్సీ కొట్టేసేదాన్ని. చూడండి మొత్తం అయితే కలిపాను. చూడండి కలుపుతున్నాను. ధనియాలు అవన్నీ వేపేటప్పుడు జస్ట్ లైట్గా వేపుకోండి సరిపోతే, నాలాగైతే మాడగొట్టకండి. వాటర్ అయితే పైకి వచ్చినాయి కదా బాండీలో, చూడండి ఇంకా వాటర్ వస్తాయి, చాలా వాటర్ వస్తాయి. మనం కడిగిన నీళ్ళన్నీ చికెన్లోకి వెళ్తాయి కదా గైస్, అవన్నీ పైకి వచ్చేస్తాయి. అవన్నీ మొత్తం కంప్లీట్గా నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. మా బాండీ పాత బాండీ అయిపోయి పక్కనంతా మాడిపోతుంది చూడండి. మీరైతే పచ్చళ్ళు చేసేటప్పుడు మందంగా ఉన్న గిన్నెలు తీసుకోండి, సైడ్లు అనేవి మాడవు. కింద ఎట్లా మాడదు కానీ సైడ్లు అనేవి మనం మాడతాయి, మనం హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి. మీరు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. చూడండి కనిపిస్తుందా, పక్కనంతా బ్లాక్ బ్లాక్గా మాడుతుంది. అంటే పీసెస్ ఏం మాడవు, కాకపోతే ఖాళీ బాండీ మారుతాయి. అంటే దీని సర్వీస్ అయిపోయింది, బాండీ సర్వీస్ చెప్పాలంటే. పాత బాండీ మా మమ్మీ ప్రాణం అప్పదు పడేయనీకి, ఉన్న కానించి మేము అవే వేసేది వాడతాము. గైస్ ఇవాళ వైకుంఠ ఏకాదశి, అందరు గుడికి వెళ్ళారా లేదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారా లేదా గైస్? నేనైతే వెళ్ళలేదు. మా బాబుకి జలుబైంది అన్నాను కదా, తలకు పోసుకోకూడదు కదా గైస్, నేనైతే తలకు పోసుకోలేదు. సో నేనైతే గుడికి వెళ్ళలేదు. మా మమ్మీ వాళ్ళు మా చెల్లి వాళ్ళు అయితే వెళ్ళారు. మనం తినే అన్నం ఉంటుంది కదా గైస్, ఆ అన్నం అంటదంట స్వామితోటి, స్వామి నాకు ఒక్కరోజు కూడా విముక్తి అనేది ఉండదా, నన్ను ప్రతిరోజు వండుకుంటారు కదా, ప్రతిరోజు నన్ను తింటారు కదా, నాకంటూ ఒకరోజు సెలవు ఉండదా అని అంటే ఆయన అంటాడంట, సంవత్సరానికి ఒక రోజు నీకు ఉంటుంది. ఏ రోజు అని అంటే అది వైకుంఠ ఏకాదశి అనేది ఆయన అంటదంట. అయితే స్వామి నన్ను తినకుండా వాళ్ళు ఉంటారా అని అంటే ఉంటారు, నిన్ను తినకుండా ఫ్రూట్స్ తిని వాళ్ళు ఉండాలి, లేదు నిన్ను తిన్నారంటే మటుకి వాళ్ళు పాపం మూట కట్టుకున్నట్టే అని అయితే చెప్తారు గైస్. మీలో ఎంతమందికి స్టోరీ తెలుసు చెప్పండి. అందుకే చూడండి చాలామంది 100%లో 98% అందరు ఇవాళ అయితే అన్నం తినరు, ఫాస్టింగే చేస్తారు. జస్ట్ ఫ్రూట్స్తో మాత్రమే ఇవాళ ఉంటారు, ఇవాళ అయితే అన్నం తినరు. కొందరు మాత్రం నాలాంటి వాళ్ళు ఉండలేని వాళ్ళు మాత్రం తినేస్తారు. చూడండి గ్యాస్, చికెన్ ఎంతసేపు ఉడుకుతుందో, ఇంకా వాటర్ ఉన్నాయి దాంట్లో, ఇంకా చాలా వాటర్. అసలు అన్ని మనం కడిగింది 3-4 టైమ్స్ అయినా అన్ని నీళ్ళు ఎట్లా వస్తాయో నాకైతే తెలీదు, నీళ్ళు వస్తూనే ఉంటాయి చూడండి. ఆ నీళ్ళన్నీ అయిపోయి లేట్ ప్రాసెస్, కానీ మనం ఈజీగా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఇంట్లోనే స్టోర్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, తీసుకురాకుండా, బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ చికెన్ పచ్చడి బాయిలర్ కోడి కంటే కూడా మనకి నాటుకోడితో ఉంటుంది గైస్, సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది నాటుకోడితోటి. నాటుకోడితో ట్రై చేయండి. నేను కూడా ఒకసారి కుదిరితే నాటుకోడితో ట్రై చేసి మీకు వీడియో పెట్టి చూపిస్తాను. నాటుకోడితో సూపర్ ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ 90% కంప్లీట్గా అయిపోయింది. చూడండి వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోయినాయి. నా బాండింగ్ చూసి అయితే తిట్టుకోకండి మీరు. ఇప్పుడైతే మనకి వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి కాబట్టి చూడండి ఇంకొంచెం సేపు అట్లా వేపుకుందాం, ఎక్కడైనా ఉన్నాయేమో కనిపిస్తుందేమో అని చెప్పి. నాకైతే ఎక్కడ కనిపించలేదు, వాటర్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పుడైతే మనం నూనె పోసుకుందాము. మనము నూనె మనకు తగ్గట్టుగా అయితే పోసుకోవాలి. నేనైతే ఇంట్లో నూనె వాడుతున్నాను గైస్. మామూలుగా పచ్చళ్ళలోకి పల్లి నూనె బాగుంటుంది, పల్లి నూనె వాడండి. నేనైతే ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుకుంటాము, ఆ ఆయిలే నేనైతే వేస్తున్నాను. చూడండి నేనైతే అందాజు వేసేస్తున్నాను. కేజీకి 1/2 kg ఆయిల్ కంపల్సరీ పడుతుంది, కంపల్సరీ అయితే 1/2 kg. మనకి వద్దు ఇంకా తక్కువగా కావాలని అంటే ముక్కలు వేగేదాకా ఉంచుకొని తర్వాత తీసేయచ్చు, ఎందుకంటే ముక్కలు మునగాలి ఆయిల్లో. చూడండి నేనైతే నా ముక్కలు అయితే మునుగుతున్నాయి ఆయిల్లో, మీరు గమనించండి. ఈ ముక్కలు కూడా చాలాసేపు నూనెలో అయితే వేయించాలి. చూడండి గైస్, తెలుసా మీకు విషయము, మనం వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ మంత్లీ ఒక్క ఆయిల్ ప్యాకెటే వాడాలి. మనకి డాక్టర్లు కూడా ఏం చెప్తారు, మంత్లీ ఒకటే ఆయిల్ ప్యాకెట్ వాడాలి. 3 monthsకి ఒకసారి ఆయిల్ ప్యాకెట్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒకటే ఫ్లేవర్ ఆయిల్ కానీ వాడకూడదు, మనము వేరే వేరే ఆయిల్ అయితే మార్చుకుంటూ ఉండాలి. నేనైతే ఒక 3 months సన్ఫ్లవర్ వాడతాను, ఒక 3 months రుచి గోల్డ్ వాడతాను,
అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ మనం కంప్లీట్గా వాడకూడదు. డాక్టర్లు అయితే 1 టేబుల్ స్పూనే 2 టేబుల్ స్పూనే మనం ఆయిల్ వాడాలని అంటారు, కానీ నాతోనైతే కాదు గైస్. నేనైతే నూనె పిచ్చి పిచ్చిగా వాడేసేస్తాను. మీలో ఎంతమంది వాడతారు చెప్పండి ఇలాగే నాలాగే? రోజు అనుకుంటా ఇవాళ మనం అసలు ఆయిల్ వాడకూడదు, కొంచెమే నూనె వాడాలి, కొంచెమే నూనె వాడాలి. నేనైతే నూనె అయితే వేస్తాను, కొంచెమే అయితే వేస్తాను. కూరంగా చేయంగా అయ్యో నూనె కనిపిస్తలేదు, అయ్యో నూనె కనిపిస్తలేదు అని చెప్పి మళ్ళీ యథావిధిగా అట్లనే నూనె వేసేస్తాను నేనైతే. ఇప్పుడిప్పుడే నూనెలో చికెన్ అయితే వేగడం స్టార్ట్ అయ్యింది. పైన నురుగలాగా వస్తుంది చూడండి, ఎక్కువ నురుగలాగా రావాలి. అప్పుడు దాకా వేగుతూనే ఉంటాయి చాలాసేపు. కానీ మన ఇష్టం గైస్, మనము సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు, గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే కొంచెం సాఫ్ట్గానే చేస్తున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు మా చెల్లి ఉంది కాబట్టి మా చెల్లి సాఫ్ట్గానే అడిగింది, అందుకే మా చెల్లి కోసం నేను సాఫ్ట్గా అయితే ఇవాళ చేస్తున్నాను. గట్టిగా ఇష్టంగా తింటారు కొంతమంది అయితే, ఆ గట్టిగా నమిలి బుగ్గల నొప్పులు వస్తాయి. కానీ చికెన్ పచ్చడి అంటే ముక్క గట్టిగా ఉండాలి. గైస్ మీలో ఎంతమంది వీక్లీ నాన్ వెజ్ ఎన్నిసార్లు తింటారు చెప్పండి గైస్? మేమైతే కంపల్సరీ 2 days గ్యాప్ ఇస్తాము, అటు ఇటు కాకపోతే 3 days. మిగతా 3 days కంపల్సరీ ఏదో ఒక పూట నాన్ వెజ్ అయితే ఉండాలి. నాన్ వెజ్ లేని మాకు ముద్ద దిగదు గైస్. మేము తినకపోతే నాన్ వెజ్ వెళ్ళడిపోదు. మీకు పచ్చడి కొలతలు అయితే చెప్తాను వినండి. కేజీ చికెన్కి వచ్చేసి 1/2 కిలో నూనె కంపల్సరీ, లేదంటే 1/2 కిలో. మనం కిలో చికెన్ పచ్చడి చేస్తే అట్లీస్ట్ 1/2 కిలో మనం వేయించిన దాంట్లోనే పోతుంది. మీరు బాగా కావాలంటే ఏమంటారు జోకి కూడా చూడండి. సాల్ట్ వచ్చేసి 4 స్పూన్లు, కారం బాగా కారంగా ఉందనుకోండి 3 స్పూన్స్, లేదు అటు ఇటుగా ఉంది మాకు అంత కారం లేదంటే 4-5 స్పూన్స్ వాడుకోవచ్చు. ఇక మన ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి వచ్చేసి మనకి గ్రేవీ కావాలన్న దాని మీద ఉంటుంది. చికెన్ అయితే మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఆయిల్లో ముక్క వేగేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల జరిగేది ఏంటంటే ఆ వేడికి మూత మీద అన్ని నీళ్ళు పైకి వెళ్ళిపోతాయి, మూత మీద అంటుకుంటాయి. ఆ చుక్క మళ్ళీ నూనెలో పడుతుంది, ఆ నూనె మంట వచ్చేస్తుంది గైస్. అందుకే మనం నూనెలో వేయించేవి ఏవైనా సరే మనం మూత పెట్టకూడదు. మూత ఎప్పుడు పెట్టుకోవచ్చు? మనం అన్నీ కంప్లీట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయి కొంచెం వేడి తగ్గింది అన్నప్పుడు మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. అప్పుడు దాకా మనం మూత అయితే పెట్టకూడదు. పచ్చళ్ళలోకి చాలామంది చింతపండు పులుసు పోస్తారు. నేనైతే చింతపండు పులుసు అయితే పోయాను గ్యాస్, నిమ్మకాయలతోటే చేస్తాను. నిమ్మకాయలతోటే బాగుంటుంది చింతపండు కంటే కూడా. మనం నిమ్మకాయలు దీంట్లో క్వాంటిటీ వచ్చేసి కేజీ చికెన్కి వచ్చేసి నిమ్మకాయ సైజ్ పెద్దగా ఉందనుకోండి, వీడియో లాస్ట్లో మీకు కనిపిస్తుంది చూడండి, అంత పెద్దగా ఉంటే 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. లేదు చిన్నగా లేదు చిన్న నిమ్మకాయలు అయితే 3 to 4. నిమ్మకాయ సైజుని బట్టి మనకి పులుపు అడ్జస్ట్ అవుతుంది. పులుపు ఎక్కువ ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి గైస్. మనం చికెన్ మర్చిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగు మారుతుంది. చికెన్ ఇప్పుడిప్పుడే రోస్ట్ అవుతుంది చూడండి, ఇంకా కంప్లీట్ ప్రాసెస్లోకి అయితే అది వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే అవుతుంది. కష్టంగా ఉన్నా పర్వాలేదు, ఇష్టంగా చేసుకొని తినాలి, మన ఫ్యామిలీ కడుపు నింపాలి. వాళ్ళు చెప్పే మాటలు మనకి హ్యాపీనెస్తో కడుపు నిండిపోవాలి గైస్. అంటే మనం ఇంత కష్టపడి చెప్తాం కదా, చేస్తాం కదా, చేసిన తర్వాతకి వాళ్ళు బాగుంది అనే ఒక్క మాటతోటి మనకి చాలా ఎంతసేపు పడ్డ కష్టం అంతా మనకు కనిపించదు. అమ్మయ్య ఎంత టేస్టీగా ఉందా, ఎంత బాగుందా అని అయితే మనం ఫీల్ అవుతాం. మా ఇంట్లో అయితే చికెన్ పచ్చడి ఎప్పుడో ఒక డబ్బా అట్లనే స్టోర్ ఉంటుంది గైస్, లేకుండా అయితే ఉండదు. చికెన్ పచ్చడి డబ్బా కంపల్సరీ మా ఇంట్లో స్టోర్ ఉంటుంది, ఎందుకంటే డే బై డే తింటూనే ఉంటాం మేము అది. గైస్ కోడిగుడ్డు పచ్చడి ఎట్లా చేస్తారో చెప్పండి గైస్, కామెంట్లో కానీ వీడియోస్లో కానీ. నాకు కోడిగుడ్డు పచ్చడి ఎట్లా చేస్తారో తెలియదు గైస్, కానీ ఒకసారైనా దాన్ని తినాలి, దాని టేస్ట్ చూడాలి. మనం కూడా ట్రై చేద్దాము యూట్యూబ్లో చూసి. మన పచ్చడికి అయితే ఇప్పుడే వేగుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,
షేర్ చేయండి గైస్. కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి చాలా బాగా ఎక్కువ ఉంది కదా. పోయిన సంవత్సరం తక్కువ, ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది గైస్. ఈ 2025లో లాస్ట్ 31st డిసెంబర్ 31st వీడియో గైస్. ఇది చూడండి. ఇంక వాళ్ళతోటి 31st అయిపోతుంది, ఇయరే కంప్లీట్ అయిపోతుంది. ఇయర్లో లాస్ట్ వీడియో. నేనైతే డిసెంబర్లోనే ఛానల్ స్టార్ట్ చేశాను. చూడండి మన చికెన్ ఇప్పుడే ఎర్రగా వేగుతుంది. నేనైతే ఎక్కువ రోస్ట్ చేయను, జస్ట్ సాఫ్ట్గా ఉండేటట్టే చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించారా, ముందు బాండీలో చికెన్ ఎంత ఉంది, ఇప్పుడు అది వేగే వరకు ఎంత చికెన్ అయిందో చూడండి. మనం ఎంత చికెన్ వేపితే అది ఎంత చికెన్ అయిందో, వేగే వరకు అది కొంచెం అయిపోతుంది అన్నమాట. ఇట్లా బాండీల కంటే కూడా వెడల్పు గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో కూడా బాగా ముక్కలు అనేది వేగుతాయి. ఇది మనం ఊరిక కలిపెట్టుకుంటూ ఉండాలి, పైకి కిందకి. దాంట్లో కూడా కలిపెట్టాలా, మాడిపోతుంది కాబట్టి. కాకపోతే అదైతే కొంచెం ఫ్రీగా ఎగుతుంది కదా ముక్క, దీంట్లో కంటే కూడా. అందుకే పెద్ద బాండీ చూసుకోండి మీరైతే, మందపాటి బాండీలో. చూడండి నూనె అయితే ఎట్లా మరుగుతుందో. మనం చికెన్ పచ్చి చికెన్ అదే వాటర్తో ఉన్నప్పుడు అయితే ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. ముక్కలు అయితే నేను నూనె నుంచి తీస్తున్నాను, సపరేట్ చేస్తున్నాను. చూడండి నేను ఎంత చికెన్ వేసానో అది ఎంత చికెన్ అయిందో గమనించండి బాగా. మనకి ఇప్పుడే వద్దు, నూనె ఎక్కువ వద్దు అనుకుంటే ఇప్పుడే మనం నూనె సపరేట్ అయితే చేసేసేయాలి. అంటే మళ్ళీ దాన్ని చికెన్లోకి వాడుకోవచ్చు, నాన్ వెజ్ కూరలో వాడుకోవచ్చు, వెజ్ కంటే కూడా నాన్ వెజ్లో వాడుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో మనమైతే అల్లం పేస్ట్ వేయాలి గైస్. చూడండి నేనైతే అల్లం పేస్ట్ వచ్చేసి నేను షాప్లో కొన్నది. మామూలుగా అయితే మేము ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాం. బయట వస్తాయి కదా బండిలు, ఆటోలలో అల్లం వెల్లిగడ్డ కిలో అనేసి అవి తీసుకుంటాను. అల్లం వెల్లిగడ్డ మొన్న అయిపోయింది, 2 days చూసాం కానీ బండి అయితే రాలేదు. అందుకే మేము షాప్లో అల్లం వెల్లిగడ్డ అయితే వాడుతున్నాము, అది అల్లం పేస్ట్ అయితే వాడుతున్నాము. ఇంట్లో అల్లం పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది, దీనికంటే కూడా ఇది స్మెల్ రాదు గైస్. మనం ఎంత వేసినా కానీ వైట్ కలర్లో కనిపిస్తుంది కానీ అదైతే స్మెల్ మనం ఇక్కడ వేస్తే బయటకు వచ్చేస్తుంది, అంత స్మెల్ వస్తుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ చికెన్ అయితే వేయాలి దాంట్లో. మనకి ముఖ్యం ఇదే, పచ్చివాసన అస్సలు ఉండకూడదు, పచ్చివాసన పోవాలి. చూడండి నేను చూపిస్తున్నా. నేనైతే ముక్క సాఫ్ట్గా ఉంది, అంటే అంత గట్టిగా లేదు, అంత సాఫ్ట్గా లేదు, మీడియం సాఫ్ట్లో ఉంది. కాలుతుంది, నేనైతే వెళ్ళగా చూపిస్తున్నా చూడండి. అల్లం పేస్ట్ అనేది వేపుకుంటూ ఉండాలి, లేకపోతే అదైతే కింద అంటుతుంది. కాబట్టి మనం తిప్పుకుంటూనే ఉండాలి. కొంచెం సేపు లోలో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకొని అయితే తిప్పాలి. మీరు కూడా అల్లం పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటారా? దాంట్లో అల్లం పేస్ట్ స్టోర్ చేసుకునే వాళ్ళు మిక్సీ కొట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు పసుపు వేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది. చూడండి పైన మొత్తం బుడగలు వస్తున్నాయి కదా నూనె, అంటే అల్లం పేస్ట్ వేగింది. కానీ ఇంకొంచెం సేపు అయితే మనం ఉంచుదాం. ఈ అల్లం పేస్ట్లో వేగిన అల్లం పేస్ట్ ఉప్పు కారం అవి మసాలాలు అయితే అంత వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే రోస్ట్ చేసుకుంటాం కదా మిక్సీ చేసేటప్పుడే. ఈ అల్లం పేస్ట్ అనేది మనకి ఎక్కువసేపు వేగాల, పచ్చి వాసన ఉండకూడదు ఎక్కడ కూడా. ఈ అల్లం పేస్ట్ వేయడం వల్ల కూడా గ్రేవీ కంటెస్ట్ ఎక్కువనే ఉంటుంది. కేజీకి ఎంత అల్లం పేస్ట్ వాడాలని అడుగుతారేమో, నేనైతే అందాజు చేస్తాను. ఇప్పుడు చూపించాను కదా డబ్బా, ఆ డబ్బా అయితే మనం వేసేయాలి కేజీకి. ఆ డబ్బా వచ్చేసి 20 రూపీస్ డబ్బా, అంటే 500 grams ఉంటుందో మరి ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు. మనకైతే అల్లం పేస్ట్ బాగా వేగుతుంది, మళ్ళీ అయితే కలుపుకుంటున్నాను నేను. చూడండి ఆ నూనెలో అల్లం పేస్ట్ అయితే అట్లనే ఉంటుంది, మనం ముక్కకేసి కలిపెట్టాక ఆ ముక్కకైతే అంటుకుంటుంది అల్లం పేస్టు. ఇప్పుడు నూనెలో అయితే వేపినప్పుడు అల్లం పేస్ట్ ఏమంటారు పచ్చివాసన పోతుంది కానీ ముక్కకైతే పడుతుంది. వేపుకుంటా ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి, లాస్ట్ మూమెంట్ వచ్చేవారికి తిప్పుకుంటూ ఉండాలి గ్యాస్. చూడండి పక్కకైతే నురుగు లాగా వచ్చిందా, ఆ నురుగు కూడా కనిపించదు. చూడండి
ఫిష్ అయినా, చికెన్ అయినా, రొయ్యలైనా, మటన్ అయినా సేమ్ ఇంతే. ఇట్లనే అల్లం పేస్ట్ ఇది ఇట్లనే వేగాలి. మన ప్రాసెస్ మొత్తం ఇంతే. చూడండి, మీకు కావాలంటే ఇదే వీడియో చూసుకుంటూ, కాకపోతే చికెన్ ప్లేస్లో మీరు రొయ్యలు వేసుకోండి, రొయ్యల ప్లేస్లో మటన్ వేసుకోండి, మటన్ ప్లేస్లో చేపలు వేసుకోండి. చేపలు కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి మనం నూనెలో అయితే. మనం అటు ఇటు తిప్పితే ముక్క అయితే విరిగిపోతుంది కదా, అందుకే మనం చేపలు చాలా జాగ్రత్తగా నూనెలో అయితే వేయించుకోవాలి. గైస్, మీరు ఎంతమంది గుర్తుందో చెప్పండి, లాస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడు 31st స్కూల్లో మనకు సెలబ్రేషన్స్ జరిగాయి, గుర్తుందా? సెలబ్రేషన్స్ కోసం మనల్ని అయితే డబ్బులు తీసుకురమ్మనే వాళ్ళు. మనిషికి 10 రూపీస్, 20 రూపీస్, 15 రూపీస్ బట్టి క్లాస్ అందరం కలిసేసి ఒక కేక్ తెచ్చుకొని కేక్ కటింగ్ అయితే చేసేటోళ్ళమి. ఆ కేక్ వచ్చేసి క్లాస్ లీడర్స్ కానీ లేకపోతే ఎవరికైనా పక్కన పెద్ద అక్క వాళ్ళు క్లాస్కి వచ్చి అడిగేటోళ్ళు, మీ క్లాస్లో పైసలు అందరు ఇచ్చారా, ఇస్తే మాకు ఇవ్వండి, మేము షాప్కి వెళ్తున్నాం కేక్ తీసుకురానికి, మీకు కూడా ఒకటేసారి కేక్ తీసుకొచ్చేస్తాం అని చెప్పేసి కదా. మనం బోర్డు మీద హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ బాయ్ 2024, బాయ్ బాయ్ 2025, 26 అట్లా అని చెప్పేసి అప్పట్లో రాసేవాళ్ళమి. గుర్తుందా? పక్కన డిజైన్స్ వేసేసి. ఇగో నేనైతే చూడండి, ఇక్కడ అల్లం పేస్ట్ అయితే వేగింది, నేను చికెన్ వేసాను. చికెన్ వేసి ఇప్పుడైతే బాగా తిప్పుతాను. కొంచెం 3-4 నిమిషాలు తిప్పాలి, ఎందుకంటే అల్లం పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టాలి కదా. తిప్పుతూ ఉండాలి ఒక 3-4 నిమిషాలు. మనం చికెన్ వేసినాక బాగా తిప్పకపోతే అల్లం పేస్ట్ మళ్ళీ చికెన్ కూడా కింద ఏమంటే మాడిపోతుంది. సో మనం చేతులు నొప్పటినా సరే కొంచెం సేపు అనేది తిప్పాలి. చూడండి, నేనైతే తిప్పాను. తిప్పి మొత్తం ఇట్లా లెవెల్గా వస్తుంది అయితే ఇట్లా చేశాను స్ట్రైట్గా. కొంచెం సేపు అయితే వదిలేస్తాను. వదిలేస్తే ఆ అల్లం పేస్ట్ మొత్తం అనేది చికెన్కి అయితే పడుతుంది. చిన్నప్పుడు ఆ బోర్డుల మీద డిజైన్లు రాసుకొని హ్యాపీ న్యూ ఇయర్లు రాసుకొని ఆ కేకులు తిని, అంటే ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ బ్రేక్ తర్వాత నుంచి అయితే సెలబ్రేషన్స్ జరిగేవి. మధ్యాహ్నం వరకు క్లాసెస్ జరిగేవి. అయిపోయినాక మధ్యాహ్నం నుంచి సెలబ్రేషన్స్ అయితే జరిగేటివి కదా గైస్. మీలో ఎంతమంది ఇట్లనే ఇవన్నీ రోజులన్నీ గుర్తు చేసుకుంటున్నారు? నాకైతే December 31st వచ్చిందంటే, మధ్యాహ్నం అయిందంటే అరే మనం అట్లా ఎంజాయ్ చేసాం కదా అనేది గుర్తుకొస్తుంది. చూడండి, అల్లం పేస్ట్ వేగినాక నురుగ పైకి అయితే వస్తుంది. ఇంకా 2 నిమిషాలు అట్లా ఉంచుదాం మనము. బాగా అయితే పట్టనిద్దాము ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మనము ఉప్పు అయితే ముందు వేసుకున్నాం కదా, మళ్ళీ వేసుకోవాలి, ఎందుకంటే దీనికి ఎక్కువ ఉప్పు అయితే పడుతుంది. ఉప్పు 3 స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. ఇక్కడ కొంచెం అంత పసుపు వేసుకుందాము. పసుపు కూడా చూడండి, చూపిస్తాను ఎంత వేసుకోవాలో. కొంచెమే పసుపు, ఆల్రెడీ మనం పసుపు ముందు వేసుంటాం కాబట్టి కొంచెం పసుపు. కారం వచ్చేసి మేమైతే ఇంట్లో పట్టించుకున్న కారమే. 1 స్పూన్ వేసాను. 3 స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు బాగా కలిపెట్టుకుందాము. కారం పచ్చి వాసన కూడా పోవాలి కాబట్టి కారం వేసుకున్న తర్వాత కలిపెట్టుకుందాం బాగా. గైస్, మీరు పట్టించిన కారం పట్టుకుంటారా లేకపోతే షాప్లో కొనుక్కున్న కారం పట్టుకుంటారా? మేమైతే పట్టించిన కారమే వాడతాము. మనకి కూర రెడ్ కలర్లో సారీ పచ్చడి రెడ్ కలర్లో కావాలి అని అనుకుంటే అయితే మనము 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడాలా. లేదు నేను ఇంట్లోనే చేసుకుంటున్నా కాబట్టి నాకు రెడ్గా అవసరం లేదు అని చెప్పేసి మేమైతే ఈ కారమే వాడుతున్నాం. మనకి ముక్క రెడ్గా ఉండాలా, పచ్చడి రెడ్ కలర్లో ఉండాలా అని అంటే మనమైతే ఆ పచ్చడి కారం అయితే యూస్ చేయాలా. ఇగో నేనైతే మసాలా అయితే వేసేస్తున్నాను. మసాలా వేసి కలుపుతున్నాను. కలిపినాక ఇది కూడా బాగా కొంచెం సేపు, అంతే ఎక్కువసేపు అయితే వేగన అవసరం లేదు, కొంచెం సేపు వేగితే చాలు. చూడండి, వేగుతుంది, కలిపెట్టుకుంటున్నాను నేనైతే. మనకి ఈ కలర్లో వస్తుంది పచ్చడి. మనం 3 మ్యాంగో పీకిల్ పౌడర్ పచ్చడి వాడడం వల్ల చాలా అంటే చాలా రెడ్ కలర్లో ఉంటుంది. అందుకోసమే నేనైతే చెప్తున్నాను, మీకు ఏ కలర్ కారం కావాలో ఆ పచ్చడి కలర్ కారం మీరు వాడండి అని చెప్పేసి. మనకైతే పచ్చడి రెడీ అయిపోవడానికి సిద్ధంగా ఉంది. చూడండి, నేను ఈ పచ్చడి కంప్లీట్గా చల్లారిన తర్వాతకి మనమైతే నిమ్మకాయలు పిండుకొని అయితే వేసుకోవాలి. నేనైతే చూపించా కదా, 2 నిమ్మకాయలే పిండుతున్నాను.